ఏమైందే పోరాళ్ళు బతుకమ్మ ఆడుకోక గీట వచ్చిర్రు. డీజే లేనిది మేము ఎవ్వలం ఎగరం అంటారు అన్న, అందుకే డీజే గురించి నీ దగ్గరికి వచ్చినామన్నా. ఏముంది 2 బాక్సులు పట్టుకొచ్చుకుంటా అయిపోతుంది. ఏముండే అన్న, నాచిపల్లి మాయగాడు ఆడు 10,000 రూపాయలు చెప్పిండు, అందుకే మీ దగ్గరికి వచ్చినాం, మీ సోపది కదా అని. నేను అడుగుతాపా మయ్యాన్ని. ఎవరో దగ్గుమయ్యా, ఏందిరా డీజే అడిగితే మనోళ్ళకు 10,000 అని అంటున్నాడ. మన ఆడకట్టు పిల్లలు ఆలీళ్ళు చూసుకోవాలి. ఎందుకురా గంట అని చెప్పవలసి. మామ వినాయక చవితి అప్పుడే 1,00,000 రూపాయలు చెప్తే 10,000 రూపాయలు ఇచ్చిర్రు. నాకు ఈఎంఐ లేవు, ఏం లేవా మామ. నువ్వు నీ ఇంట్లో అయితేనో అది వేరే ఉంటుంది, కానీ గల్లీ గురించి నీకేం అవసరమే? ప్రతి దానిలాగా వచ్చి అడుగుతావు ఊకే. నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినట్టు ఫీల్ కావడుతీ. ఏందిరా పైసలు ఏనవడుతీ పుక్కని కొడుతున్నా ఏందిరా? ఏం పుక్కానికి ఎందుకు కొడతావు? డీలేమన్నా మా ఇంట్లోకి వెళ్ళి వస్తుందండి. సరే గాని ఇవన్నీ ఎందుకు గాని, రేట్ ఎంతనో చెప్పు. రేటు మామ 10,000 రూపాయలు అయితే. ఆడకట్టోళ్ళు ఏమనుకుంటున్నారో దగ్గుమయ్యా, నువ్వు ఏదో 2,000 ఇస్తారు పెట్టేసి. ఇంకా కొడి మేలోళ్ళే 15,000 ఇస్తా అంటే పెట్టలేను, నువ్వు 2,000 ఇస్తా అంటే ఎట్లా పెడతా మామ? సరే 3,000 చేసుకొని పెట్టేసి ఓలకి చెప్పాం గాని. నేను నర్రా పురాణాలు వచ్చి పెడతాడట 3 తోళ్ళ కాడ బతుకమ్మ ఆడుకుందరు పారిగా.